ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కొక్క సంక్షోభం యుద్ధం మూలంగా. ఇరాన్కి వచ్చేటప్పటికి 1444 మంది చనిపోయారు. వాళ్ళకి సంబంధించిన దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమైనాయి. అదే సమయంలో లెబనాన్ లో 687 మంది చనిపోయారు. అసలు ఆ దేశం ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితిలో ఇజ్రాయెల్ లో 18 మంది చనిపోయారు. అక్కడ వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్మెంట్స్ ని డ్రాప్ అయిపోయి దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో దుబాయ్ లో టూరిజం 60% దెబ్బతిన్నది. ఖతార్ లో ఎల్ఎన్జి 17% దెబ్బతిన్నది. సౌత్ కొరియాలో హీలియం 64.7% దెబ్బతిని దానికి ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. అమెరికా $12.7 బిలియన్ ఖర్చు పెట్టి ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంటోంది. అలాగే వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానాలు కోల్పోయాయి. యూరప్ 40% గ్యాస్ సంక్షోభంలో ఉంది. భారతదేశానికి $50 బిలియన్ రెమిటెన్స్లు ఇప్పుడు రిస్క్ లో పడ్డాయి. అక్కడ మన వాళ్ళు ఉద్యోగాలు చేయడం ద్వారా సంపాదించే డబ్బులు అవి ఇక్కడికి వచ్చి డాలర్ల నుంచి రూపాయలుగా మారింది కాస్త 70. చైనా 25% ప్రొడక్షన్ డౌన్ అయిపోయింది. రష్యా 15% ఎదుగుదల సాధించింది ఈ యుద్ధం కారణంగా. జపాన్ ట్రేడ్ వాల్యూ 12% పడిపోయింది. అక్కడ కొనుగోళ్లు అమ్మకాలు. కువైట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ 22% పడిపోయింది. సౌదీ అరేబియా రెవెన్యూ 8% పడిపోయింది. సింగపూర్ కి షిప్పింగ్ ట్రాఫిక్ 19% తగ్గిపోయింది. అలాగే మలేషియాకి సప్లై చైన్ 30% దెబ్బతిన్నది. బ్రిటన్ కి ఎకనామిక్ పరిస్థితి -5% పడిపోయింది. జర్మనీకి ఇండస్ట్రియల్ అవుట్పుట్ 14% పడిపోయింది. ఓవరాల్ గా చూస్తే ఈ అన్ని దేశాలు ఈ యుద్ధం కారణంగా ఏదో ఒక సంక్షోభాన్ని ఫేస్ చేస్తున్నారు.